అది 1954 టోక్యో ఎయిర్పోర్ట్లో ఒక మనిషి దిగాడు. అతని దగ్గర ఉన్న పాస్పోర్ట్లో దేశం పేరు చూసి అధికారులు షాక్ అయ్యారు. ఆ దేశం పేరు టారెడ్. ఆ వ్యక్తి చెప్పేది ఏంటంటే టారెడ్ యూరోప్లోని ఒక దేశమని, ఫ్రాన్స్ మరియు స్పెయిన్ మధ్యలో ఉందని చెప్పాడు. కానీ ప్రపంచ మ్యాప్లో అటువంటి దేశమే లేదు. అతని పాస్పోర్ట్లో కూడా ఆ దేశానికి సంబంధించిన నిజమైన స్టాంపులు కూడా ఉన్నాయి. అనుమానం వచ్చిన అధికారులు అతన్ని రేపు విచారించాలని ఒక హోటల్ రూమ్లో ఉంచారు. అంతేగాక అతనికి కాపలాగా రాత్రంతా ఆ రూమ్కి బయట ఒక సెక్యూరిటీ గార్డ్ని కూడా ఉంచారు. కానీ ఉదయం ఆ రూమ్ని తెరిచి చూడగా అతను కనిపించలేదు. ఆ రూమ్కి లోపల నుంచి మరియు బయట నుంచి తాళం వేసి ఉంది. ఎక్కడికి వెళ్ళే మార్గమే లేదు. అయినా కూడా ఆ మనిషి ఆజుకి ఇవ్వాల్టి వరకు ఎవ్వరికీ తెలియదు. అతను కాలయాత్రికుడా లేక వేరే ప్రపంచం నుంచి వచ్చాడా? ఇది ఇప్పటికీ ఎవ్వరికీ అంతుపట్టని మిస్టరీగానే మిగులుతుంది. ఈ సంఘటన గురించి మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన మిస్టరీ వీడియోస్ లేదా షార్ట్స్ కోసం మా వర్సటైల్ స్పేస్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.